ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఒకసారి గట్టిగా చెప్పుకుందాం, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని నామాన్ని స్తుతించడానికి, దేవుని నామాన్ని కొనియాడటానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారుగా ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాం. దేవుడి వాక్కులోనికి వెళ్దాం. చక్కగా పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచారు. అదేవిధంగా వాయిద్యముల ద్వారా, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని నామాన్ని మహింపరిచాం. కొద్ది నిమిషాలు సత్య గ్రంథంలోని దేవుని మాటలను మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. చూడండి, యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాటను మన కొరకు రాయించి ఉన్నటువంటి ఆ మాటను ఒకసారి చదువుకుని దేవుని నామాన్ని మహింపరిచేవారిగా ఉండాలని. బాలురు సొమసిలుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. చాలా దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడి మన బలపరచునుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ పరలోకపు తండ్రి, మాటలు మీవి మాట్లాడేవారు మీరయ్యా. నిశ్చితమైతే నా నోటిని బోరగా వాడుకోండి. నాకు కూడి వచ్చిన బిడ్డలకు యవనస్తులు కావలసిన వర్తమానంతో బాధపరిచి మా ద్వారా మహిమ పొందుకోమని యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ఇచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ఈ రోజున ఆలోచించేద్దాం. ఈ రోజున జూనియర్ హోమ్లీగ్ సండే, అంటే యవనులు అనేటువంటి స్త్రీల గురించినటువంటి ఆ ఆదివారముగా రక్షణ సైన్యంలో జరుగుతూ ఉన్నది. ఇందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, అందరూ యవనులే అని మనం జ్ఞాపకం చూసుకోవాలని ప్రభు పేట మనం చూస్తున్నాం. అయితే ఈ దినం మనం నేర్చుకుందాం, ప్రభువుని బట్టి, ఈ సత్య గ్రంథాన్ని బట్టి యవనులు ఏ విధంగా జీవించాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, దేవుని దీవులు ఉంటాయి అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యము మనకు ముందుగానే హెచ్చరిస్తూ ఉంది. ఏమని ఒకసారి చదవమ్మా మాట. బాలురు సొమ్మసిలుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. చాలు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి యవనైనటువంటి బిడ్డలో తప్పగా త్రొట్టిల్లే అవకాశం ఉంది. త్రొట్టిల్లిపోతారని దేవుడి వాక్యం తెలియచేయబడతా ఉంది. మీరు ఆ యవనులైనటువంటి బిడ్డలో లేదా మనము త్రొట్టిల్లిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా, ఈ లోకంలో జీవించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాక్యపు వెలుగులో మనము పరిశీలన చేసుకున్నట్లయితే పడిపోకుండా దేవుని నామానికి మహిమకరంగాను, కుటుంబాలకి గౌరవంగాను మనం జీవించడానికి అవకాశం ఉంటుందని దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది. అందుకని ముందుగానే చెప్తున్నాడు ప్రవక్త పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి యవనులు త్రొట్టిల్లుదురు అంటున్నారు. కాబట్టి మనము త్రొట్టిల్లకుండా ఉండాలంటే, యవనులు వారి యవనాన్ని కాపాడుకోవాలంటే, యవన ప్రాయంలో దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలంటే మనం ఏం చేయాలి అనేది దినమున యవనులైన బిడ్డలు వారిని బట్టి మనము కూడా ఆ విషయాలను అర్థం చేసుకునే వారుగా ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తన 9లో చక్కని మాట ఉంటుంది. అక్కడ ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాలుగా కూడా చెప్పింది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగా జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా, యవనస్తులారా, దేవుని యొక్క సంగమా, మన నడతను శుద్ధి చేసుకోవాలంటే, మన నడవడికని శుద్ధి చేసుకోవాలంటే, మన యొక్క జీవితాన్ని శుద్ధి చేసుకోవాలంటే, మన మాటను శుద్ధి చేసుకోవాలంటే, మన చూపులను శుద్ధి చేసుకోవాలంటే యవనస్తులు వారి యొక్క నడకను, ప్రవర్తనను, వారి యొక్క విధానాన్ని శుద్ధి చేసుకోవాలనుకుంటే దేని బట్టి సాధ్యమవుతుంది? దేవుని
వాక్యాన్ని బట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఈ లోకంలో తొట్టిల్లిపోకుండా ఉండాలంటే, ఈ లోకంలో చాడిపోకుండా ఉండాలంటే, ఈ లోకంలో పడిపోకుండా ఉండాలంటే, ఈ లోకంలో నువ్వు ప్రవర్తన పాడు చేసుకోకుండా ఉండాలంటే, ఈ లోకంలో మీ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉండాలి అంటే, ఈ లోకాన్ని మీరు అనుసరించకుండా ఉండాలి అంటే, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. మన హృదయమును, మన జీవితాన్ని, మన మనసులను, మన యొక్క చూపులను, మన యొక్క నడవడికిని, మన యొక్క పద్ధతులను, మన యొక్క ఆలోచనలు శుద్ధి చేసుకోవాలంటే ఏం కావాలి? మనకి వాక్యము కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యము ద్వారానే ఒకరి నడత శుద్ధి చేయబడతా ఉంటది. వాక్యము ద్వారానే ఒకరి హృదయము శుద్ధి చేయబడతా ఉంటది. వాక్యము ద్వారానే ఒకరి బుద్ధి శుద్ధి చేయబడతా ఉంటది. వాక్యము ద్వారానే ఒకరి ప్రవర్తన శుద్ధి చేయబడతా ఉంటది. వాక్యము ద్వారానే ఒకరి జీవితాలు మార్చబడుతూ ఉంటాయి. వాక్యము ద్వారానే మారు మనసు కలుగుతుంది. వాక్యము ద్వారానే ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యవనులైన బిడ్డలో, క్రైస్తులైన బిడ్డలో ప్రతి విషయంలో వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడాలి. ఆమె ఎలా ఉండాలంట? ఎందుకని? అది మనల్ని ఏం చేసిద్దంట? చెప్పాలి. మనం ఏం చేసిద్ది మనల్ని? ఎందుకని? అది సాకలు అని సొమ్ము వంటిది అంటున్నాడు. ఎలాంటిదంట వాక్యము? చూశారు ప్రియ దేవునికి బిడ్డలారా, మనమైతే మన వస్త్రాలకు పట్టిన మలినాన్ని, మురికిని శుభ్రపడటానికి, శుద్ధి చేయడానికి దేని వాడతాము? సోపుని. కానీ హృదయాన్ని శుద్ధి చేయాలంటే సోపులు పనిచేయవు. హృదయాన్ని శుద్ధి చేయాలంటే ఎటాళ్ళు పనిచేయవు. హృదయాన్ని శుద్ధి చేయాలంటే మానవుడు సృష్టించిన ఏ మందు పనిచేయదు. చేసిద్దా? మానవుడు సృష్టించిన మందు హృదయాన్ని శుద్ధి చేసిద్దండి? ఏది చేయదు. ఒక్క వాక్యమే ఏం చేసిద్దంట? శుద్ధి చేస్తుంది. అందుకని యవనులైన బిడ్డలో ఈ యొక్క లోకంలో జీవిస్తున్నప్పుడు నడతను శుద్ధి చేసుకోవాలి. ఏం చూసుకోవాలి? నడతను. దాన్నే క్యారెక్టర్ అన్నారు. నడవడిక, ప్రవక్తన, ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి దాంట్లో. ప్రవక్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తువుల ప్రవక్తన, క్రైస్తువులైన యవనుల ప్రవక్తన, క్రైస్తువైన లేకపోతే స్త్రీ పురుషుల ప్రవక్తన, క్రైస్తువైనటువంటి విశ్వాసుల యొక్క ప్రవక్తన ఎప్పటికప్పుడు వాక్యము చేత ఏం చేయబడాలంట? శుద్ధి చేయబడాలి. జాగ్రత్త ప్రియ దేవునికి బిడ్డలారా. ఎందుకంటే మనం ఎక్కడ జీవిస్తున్నాం? పాపలోకంలో జీవిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఎందుకు దేహానికి స్నానము? ప్రతిరోజు బట్టలు ఎందుకు ఉతుకుతాము? లోకంలో జీవిత దుమ్ముదులు మన మీద పడుతుంది కాబట్టి. అలాగే పాపలోకంలో జీవిస్తున్నటువంటి మనము హృదయానికి ఏమంటుంది? మలినం అంటుంది, మురికి అంటుంది, పాపం అంటుంది. ఇవన్నిటి కూడా శుద్ధ అవ్వాలంటే ఏం కావాలంట? వాక్యము చేత నడవడికిని, ప్రవక్తలను, హృదయమును ఏం చేసుకోవాలి? ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. అందుకే దావీదు భక్తుడు అంటారు చక్కని మాట, అయ్యా నా హృదయాన్ని, శుద్ధమైన హృదయాన్ని నాకు ఏమంటాడన్నా? శుద్ధమైన హృదయాన్ని ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ప్రతిరోజు ఏం చేయాలంట? మనము శుద్ధి చేసుకోవాలి. దేని ద్వారా? వాక్యము ద్వారా. అవునా కదా? ప్రతిరోజు మనం ఏం చేస్తాం? నీళ్ళ ద్వారా దేహాన్ని, అలాగే హృదయాన్ని వాక్యము ద్వారా శుద్ధి చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం మాట్లాడే మాటలు, ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు, కోరికలు, అలవాట్లు అన్నీ కూడా ఎక్కడ దాగుంటాయి? ఏమా? హృదయంలో దాగుంటాయి. అందుకని ఇలాంటి దీన్ని వాక్యము చేత శుద్ధి చేయబడాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంతమంది వాక్యము చేత హృదయాన్ని కడుక్కుంటున్నారు? ఎంతమంది వాక్యము చేత ప్రవర్తన సరి చేసుకుంటున్నారు? ఎంతమంది వాక్యము ద్వారా వారి యొక్క జీవితాన్ని సరి చేసుకుంటున్నారు? ఈరోజు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే తొట్టిల్లుతారు అన్నాడు వాక్యం. ఏం చేస్తారంట? తొట్టిల్లుతావు. నువ్వు తొట్టిల్లకుండా ఉండాలంటే మొట్టమొదట ఏం చేయాలంట? శుద్ధి కావాలి. ఆమేన్. అంటే వాక్యాన్ని అనుసరించాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యాన్ని ఎప్పటికప్పుడు హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్య ప్రకారం నేను జీవిస్తున్నా లేదా? వాక్య ప్రకారం నేను ప్రవర్తిస్తున్నా లేదా? వాక్య ప్రకారం నేను మాట్లాడుతున్నా లేదా? వాక్య ప్రకారం నేను చూస్తున్నా లేదా? వాక్య ప్రకారం నా ప్రేమ ఉందా లేదా? వాక్య ప్రకారం నేను క్షమించే మనసు కలిగి ఉన్నాను లేదా? ఇవన్నీ కూడా ప్రతిరోజు క్రైస్తుడు తనను తాను ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. తను తాను ఏం చేసుకోవాలంట? శుద్ధుడిగా చేసుకుంటూ ఉండాలి, పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇతరులు కాదు మనం చేయాల్సింది. మొదట
ఇతరులు కాదు చూడాల్సింది, మొట్టమొదట మనల్ని మనమే సరి చేసుకోవాలి. నేను ఎలా జీవిస్తున్నాను, వాక్యం అనే ఆ వెలుగులో మనల్ని మనం పోల్చుకున్నప్పుడు నాలో ఇంక ఏమైనా వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు కనపడుతున్నాయో లేదు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రైస్తులు ఏం చేస్తాడు తెలిసి ఎదుటి వాడిని చూస్తాడు. ఇప్పుడు మొదట ఎవరిని చూసుకోవాలి? మనల్ని చూసుకోవాలా. నేను అసలు వాక్య ప్రకారం జీవిస్తున్నానా, వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నానా, వాక్య ప్రకారం మాట్లాడుతున్నానా అనేది ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ అందుకే యవనులు దేని చేత తమ నడకను నీ ఇష్టానుసారంగా నడిచేవనుకో, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించేవనుకో, నీ ఇష్టానుసారంగా జీవించేవనుకో, నీలోకి ఏం చేరిద్దంట? మలినం వస్తుంది, పాపం వస్తుంది, శాపం వస్తుంది, అపవిత్రత వస్తుంది, దేవునికి దూరం అయిపోతున్నాం, నీ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది, దేవుని నామానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఓ యవనురాలా నీ నడకని దేని ద్వారా శుద్ధి చేసుకోవాలంటే మొదట అందుకనే యవనులైన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఉదయాన్నే లేచి ఏం చేయాలంట? వాక్యాన్ని చదవాలా. ఎంతమంది ఎవరి బిడ్డల చేత వాక్యాన్ని చదివిస్తున్నారు? ఎంతమంది ఎవరి బిడ్డల చేత ప్రార్థన చేయిస్తున్నారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చదువు ముఖ్యమే కాదంటలా, చదువు మనం ఎంతో జాగ్రత్తగా చదువుకో కాదంటలా. చదివినంతసేపు ఒక వ్యక్తి చదువుకున్నంత సంవత్సరం బైబిల్ చదువుతాడా? చెప్పండి, ఆలోచన చేద్దాం. రోజుకొచ్చి ఒక అధ్యాయం చదివితే చాలు. ఏం చేయాలి? సిలబస్ సంవత్సరం అంతా చదువుతాడు. అది ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, కానీ మన మనసును శుద్ధి చేసేటటువంటి వాక్యానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ప్రతి క్రైస్తవులు కూడా. ఇది గుర్తెరగాలి. అందుకని ప్రతిరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు 10వ తరగతి మన పిల్లలు వచ్చారు అనుకున్నాం, ఎప్పుడు చదువుతున్నారని. ఈ మధ్య కొత్తగా వచ్చిన మేమైతే 1వ తరగతిలోనే జాయిన్ అయ్యేవాడు. ఇప్పుడు అంతా ఏం వచ్చేసిన స్కూల్లో నర్సరీలు అంటున్నారు, ప్లే స్కూల్ అంటున్నారు, అయ్యా ఎల్కేజీ అంటున్నారు, యూకేజీ అంటున్నాడు. మొయ్యలేని మొరువులు వాటి మీద మోస్తున్నాడు. ఆడు ఉండటానికి ఎంత ఉండే బ్యాగ్ ఎంత ఉంటుంది. దానికోసం భలే ప్రయాసపడి పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. ఈ 66 పుస్తకాల గ్రంథాన్ని ఎన్నిసార్లు బిడ్డల చేత చదివింపజేశారు? ఇది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయాలి. మేము కూడా మా పిల్లల మొన్నదా చదివేవాళ్ళు కాదు, వాస్తవం చదువుతున్నాం. ఎక్కడి నుంచి ఏం చేసింది అమ్మగారు? మీరు బైబిళ్ళు ఏం చేయాలి? ఉదయాన్నే లేవగానే ఏం చేయాలి? బైబిల్ చదవాలి అని అమ్మగారు అద్వైంపు చేస్తూ ఉన్నారు పిల్లలకి. సిలబస్లు 10వ తరగతులు, ఇంటర్మీడియట్, డిగ్రీలు మొత్తం పూర్తి చేసుకుంటూ పైకి వెళ్తున్నాం, బాగానే ఉంది. కానీ జీవితానికి విలువైనది, మన జీవితానికి ఆధారమైనది, మనల్ని నడిపించేది, నిత్యరాజ్యానికి తీసుకెళ్లేది, పరిశుద్ధులుగా చేసేది, నీతిమంతులుగా చేసేది, రక్షణకు కారణమైనది, ఇది ఎంతో ప్రేమను చూపుతున్న ఈ గ్రంథాన్ని ఎంతవరకు పిల్లలకు అన్వయింపజేస్తున్నారు? 66 పుస్తకాల సారాంశాన్ని బిడ్డలు ఎంతవరకు గ్రహించగలుగుతున్నారు? బైబిల్ ఎంతవరకు చదవగలుగుతున్నారు? 60 సంవత్సరాలు కాయేసి ఇచ్చాడు ఉదాహరణకి, ఒక్కసారన్న బైబిల్ పూర్తిగా చదవగలుగుతున్నామా? కనీసం మనం చేయలేకపోయాం, మన బిడ్డలైనా చదివించగలుగుతున్నామా అనేది ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంట? ఇది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొదటిది ఏం చేయాలంట? వాక్యము చేత నిరంతరము క్రైస్తవులు, విశ్వాసులు, యవనస్తులు ఏం చేయాలంట? శుద్ధి చేసుకోవాలి, తొట్టిల్లకుండా. అంటే రెండోది కూడా చూద్దాం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో ఇప్పుడు దేవునికి బిడ్డలారా, ప్రసంగి 11:19లో చక్కని మాటలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయిస్తున్న మాటలు ఒకసారి ఆలోచించేద్దాం. ప్రసంగి 11:9 చక్కని మాట అక్కడ ఉంటుంది. ఎవరి కాలం ముందు ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి జాగ్రత్త ప్రియ దేవునికి బిడ్డలారా, ఎవరి బిడ్డలారా మీరు సంతోషించాలి. బాగానే ఉంది. కొంతమంది లోకంలో సంతోషాన్ని వెతుక్కుంటారు. ఎక్కడ వెతుక్కుంటారండి? లోకంలో సంతోషాన్ని వెతుక్కుంటారు. కానీ యవనులు లేదా క్రైస్తువులు సంతోషించాల్సింది ఎవరిలో? దేవునిలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిలో సంతోషించాలి? మనము దేవునిలో సంతోషించాలి.
దేవుని మందిరంలో సంతోషించాలి, దేవుని స్తుతించేటప్పుడు సంతోషించాలి, దేవుని నామాన్ని మహిమపరిచేటప్పుడు సంతోషించాలి, పాటలు పాడేటప్పుడు సంతోషించాలి, వాయిద్యము వాయించేటప్పుడు సంతోషించాలి, ప్రార్థన చేసేటప్పుడు సంతోషించాలి, సాక్ష్యం చెప్పేటప్పుడు సంతోషించాలి, పరిచర్య చేసినప్పుడు సంతోషించాలి. ఇది మనకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునిలో సంతోషిస్తూ గంతులు వేస్తూ దేవుని నామాన్ని మహిమపరచాలి. ఒకవేళ లోకంలో నువ్వు సంతోషించినట్లయితే, లోకంలో ఆనందాన్ని వెతుక్కున్నట్లయితే, లోకంలో నీ ఇష్టం వచ్చినట్టు జీవించినట్లయితే ఒక దినాన్ని ఏమొస్తుంది? తీర్పులోకి వస్తున్నావు. దేవుల్లో సంతోషిస్తే నిత్యరాజ్యంలో ఉంటావు, లోకంలో సంతోషిస్తే తీర్పులోనికి వెళ్తావు. ఈ సత్యాన్ని ప్రతి క్రైస్తవుడు గ్రహించాలి. నువ్వు ఎక్కడ సంతోషిస్తున్నావు? కొంతమందికి చెప్పుడు మాటలో సంతోషం, కొంతమందికి ఎవరైనా నష్టపోతే సంతోషం, ఎవరికన్నా ఇబ్బందులు వస్తే సంతోషం. ఇది కాదు క్రైస్తవం అంటే. నువ్వు ఎక్కడ సంతోషించాలి? దేవుని మందిరములో, దేవుని స్తుతించేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు, దేవుని గణపరిచేటప్పుడు గంతులు వేయాలా, గంతులు వేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరానికి రావడానికి సంతోషించాలండి. దేవుని మందిరానికి పరుగు పరుగున సంతోషంతో అసలు గంతులు వేసుకుంటూ రావాలండి. అది ఆ విషయంలో దేవుడు చూస్తాడు మనల్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవునికి బిడ్డ, నువ్వు చేసే ప్రతి క్రియను బట్టి ఎక్కడికి వస్తావంటే మనము తీర్పులోనికి. ఎవరులో నువ్వు సంతోషించు, బాగానే ఉంది, నీ ఇష్ట ప్రకారం ఉండు. కానీ వీటన్నిటిని బట్టి ఏముంటదట? తీర్పు ఉంటుంది. ఆ తీర్పులోనికి నువ్వు రాకుండా ఉండాలంటే నువ్వు ఎవరిలో సంతోషించాలి? దేవునిలో సంతోషించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిలో సంతోషించాలని? మనము దేవుల్లో సంతోషించాలి. ఎక్కడ మీటింగ్ జరుగుతూ సంతోషంగా వెళ్ళాలి, ఎక్కడ దేవుడి వాక్యం సంతోషంగా వినాలి, దేవుని స్తుతించాలి, పాటలు పాడాలా. మనవాళ్ళు ఎక్కడ కన్నీళ్ళు, అమ్మ పాట పాడంటే అమ్మ మేము అక్కడ పాడలేమండి అంటారు. సహజంగా ఓకే, భయం ఉంటుంది కాదంటారా. నిలబడితే భయం ఉండదు. ఆమె ఏంటమ్మా కూర్చున్నంతసేపు భయమే, అమ్మో నేను చేయలేనమ్మా, పాడలేనేమో అయ్యానండి అంటాం. కానీ నిలబడితే ప్రభు వాడుకుంటాడు. ఆమె అది కావాలి క్రైస్తులకి. క్రైస్తులకి ఏం కావాలి? పొద్దు కూర్చుని ఉండకూడదు, నిలబడాలి. ఆమె ప్రభు పక్షాన్ని నేను నిలబడతా, ఆయన నన్ను వాడుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైనా సరే పాడాలి, దేవుని స్తుతించాలి, గంతులు వేయాలా. నువ్వు పాడేది ఎవరి కోసం? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమో అనుకుంటాను, నీకెందుకు? పాడుతుంది ఎవరు? నామానికి మహిమ తెచ్చేది ఎవరు? ఆయనకే కదా. నీకు పాట వచ్చా రాదా, లేకపోతే రాగం ఉందా లేదా, నో నెవర్. నీ నోటితో దేవుణ్ణి స్తుతించాలంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవునికి నువ్వు సంతోషాన్ని ఎవరిలో వెతుకుతున్నావు ఒకసారి చూసుకోండి. మనం ఎక్కడ సంతోషాన్ని వెతుక్కుంటున్నాం? అసలు శాశ్వతమైన నిత్యమైన సంతోషం క్రీస్తులో ఉంది. ఆమె ఎవరిలో ఉందండి? క్రీస్తులో ఉంది ఆనందం. ఆ ఆనందాన్ని వెతకాలి. లోకంలో సంతోషం ఉంటుంది, కానీ క్రీస్తులో ఏముంటుంది? ఆనందం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆ రెండింటికి మధ్య తేడా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతోషం వేరు, ఆనందము వేరు. ఆనందం అంటే శాశ్వత కాలం ఉంటుంది. సంతోషం అంటే ఏంటి? ఉద్యోగం వచ్చింది, ఇక ఉద్యోగం చేసిన రోజు సంతోషిస్తాడా? చెప్పండి. పిల్లలు పుట్టారు, ఇక పుట్టారని చెప్పేసి అప్పు పిల్లోడు పెద్ద పెళ్ళి ఆడి పిల్లలు పుట్టినా కూడా సంతోషిస్తామా? నో నెవర్. కానీ ఆనందం ఎలా ఉంటుంది తెలుసా? యేసుక్రీస్తు నాలో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చచ్చిపోయేంత వరకు ఆనందము ఉంటుంది. ఆయన నాతో మాట్లాడాడు, అబ్బా చచ్చిపోయేంత వరకు ఆనందము ఉంటుంది. అది కోరాలి, ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. అందుకని లోకంలో సంతోషం ఉండిద్ది, దేవుళ్ళు ఆనందం ఉండిద్ది. ఆమె అందుకని చాలా మంది అబ్బా దేవుని మందిరంలోకి వచ్చే చాలా అయ్యారండి, మనసు ఎంతో ఉల్లాసంగా ఉండిద్ది, మనసు ఎంతో ప్రశాంతంగా ఉండిద్ది అంటామా లేదా చాలా మంది? ఎందుకంటే ప్రభు మహిమ ఉంది. ఆమె ఎవరున్నారు మనతోటి? దేవుడు. ఆయన మళ్ళీ ఆనందింపజేస్తాడు, ఆయన మళ్ళీ ఆనందంతో నింపుతాడు. ఇది మన అర్థం. లోకంలో నువ్వు ఎంతకాలం వెతికినా ఏమొచ్చింది? సంతోషం వచ్చేసి క్షణకాలం. అది ఏంటంట? క్షణకాలం. కానీ ఆనందము దేవుణ్ణి ఆరాధించేంత కాలం మనతోనే ఉంటుంది. ఆమె దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎవరున్నారా? మీరు ఎక్కడ ఆనందించాలి? దేవుళ్ళు ఆనందించాలి. ఎక్కడ ఆనందించాలమ్మా?
దేవుని స్తుతించడానికి, వాక్యం చదవటానికి ఆనందం కావాలి. అయ్యో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని నువ్వు అనేక మందికి పంచుకోవాలని ఆనందం కావాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆనందం ఏం చేయాలంటమ్మా? ప్రార్థన చేసేటప్పుడు ఆనందంగా చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆనందంగా సంతోషంగా చేయాలి, దేవుని స్తుతించాలి. పాడేటప్పుడు మనోళ్ళు ఎందుకని పాపం డల్లగా పాడతారు, ఎందుకనో సంతోషంగా పాడాలి, నవ్వుతా పాడాలా. ఎలా పాడాలండి? నవ్వుతా పాడాలి, తప్పే ఉంది, ఎవరు ఏమనుకోరు. సంతోషంగా పాడండి. కొంతమంది సీరియస్గా పెట్టి పాడతారు, ఏంటో ఫ్రీగా సంతోషంగా ప్రభుని మహిమపరుస్తున్నామని నమ్మకంతో పాడితే నువ్వు చక్కగా పాడగలవు. నీ యొక్క వాయిస్ కూడా చక్కగా రేజ్ అయింది. బెగబొట్టుకుని పాడేవంటి వాయిస్ కూడా అట్టాకి వస్తుంది, అవునా కదా? అదే సంతోషంగా పాడావనుకోండి, వాయిస్ కూడా ఎలా వచ్చింది? సంతోషంగా వస్తుంది. ఈ కొంతమంది అసలు కథలు బెదట్టాగా ఉంటారు. అంటున్నా నీలో బలం లేదు, అవునా కదా? సంతోషంగా పాడాలి. యెహోవా నా బలమా అంటే ఎంత బాగుంటది, అంటే ఎంత బాగుంటది. ఎప్పుడైనా సరే ఫ్రీ, అసలు దేవుని సన్నిధిలో ఎంతో ఉత్సాహంతో ఉండాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చప్పలు కొట్టమంటేనే మనోళ్ళు సౌండ్ వస్తే మళ్ళీ ఇబ్బంది పక్కన ఉంటాడు. ఏందో దేవుని మందిరంలో అన్ని అవయవాలు చురుకుగా ఉండాలి. ఆమె ఎలా ఉండాలంట? చురుకుగా ఉండాలి దేవుని మందిరంలో. ఆ చురుకుదనమే నీ రోగాన్ని తీసేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ చురుకుదనమే నీలో ఉన్న వ్యాధిని నయం చేసింది. అది అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుళ్ళో సంతోషించు, ఆమె దేవుళ్ళో ఆనందించు, దేవుళ్ళో స్థిరపడు. ఆ ఆనందం శాశ్వత కాలం దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యవ్వనులారా గమనించండి, యవ్వనులు ఎక్కడ వెతుక్కున్నారు? లోకంలో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు, నీకు నచ్చినట్లు జీవిస్తున్నారు. కానీ ఒక దినాన్ని ఏం రాబోతుంది? తీర్పు రాకపోతుంది. ఆ తీర్పును తప్పించుకోవాలంటే నువ్వు ఎవరిలో ఆనందించాలి? దేవుళ్ళో ఆనందించాలి. అది నువ్వు గుర్తెరిగి ఉండాలని ప్రభు పేత నీకు మనం చేస్తున్నా. తర్వాత మూడోది కూడా చూద్దాం ప్రియ దేవునికి బిడ్డలారా. మూడో విషయం చూస్తే సామెతలు 20:29 కూడా చక్కని మాట ఉంటుంది చూడండి. సామెతలు 20:29 కూడా చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు అబ్బా దేవుని స్తోత్రం, హల్లెలూయా. యవనస్తుల బలము నీకు అలంకారంగా ఏముండాలి? నీ బలము అలంకారంగా ఉండాలి. చూడండి ఇప్పుడు దేవునికి బిడ్డలారా, యవనస్తులకి అలంకారం ఏదంట చెప్పండి, చదివారు. యవనస్తులకి అలంకారం ఏదంట? బలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలముతో దేవుని పనులు చేయాలి. ఆమె నీ శక్తితో దేవుని పనులు చేయాలి. బలముగా దేవుని స్తుతించాలి, బలముగా ఆరాధించాలి. అందుకనే నీకు నీ బలము అలంకారప్రాయంగా ఉండాలి. నీ బలం ఏంటి? దేవుని వాక్యమే కదా. నీలో ఉంది ఏముంటది? నీలో ఉన్న లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు చెప్పాలా? లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, బలవంతుడు. అది నీ బలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నీ హృదయంలో ఎప్పుడు కూడా బలమైన క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి. నీ హృదయంలో ఎప్పుడు కూడా పరిశుద్ధులైనటువంటి క్రీస్తును ప్రతిష్ఠ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తితో నీ హృదయం నింపబడాలి. అది నీకు అలంకారప్రాయంగా ఉండాలి. ఆమె యవనులైనటువంటి బిడ్డలు ఆత్మ సహాయం నడిపింపులో ఉండాలి. ఆమె దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? ప్రవచనం ఉందిగా, మీ యొక్కటువంటి యవనులైన బిడ్డలు ప్రవచించెదరు, కలలు దర్శనములను కందుదురు చూచుదురు అని చెప్పి దేవుని వాక్యం రాయబడతా ఉంది. మరి తల్లిదండ్రులు ఎప్పుడైనా యవనులు కూడా ప్రార్థన చేశారా? అయ్యా నా కుమార్తె ప్రవచించేటటువంటి యవనస్తురాలు తీర్చియ్యా, నా కుమార్తె దర్శనాలు చూడాలి అని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, అలాగే బిడ్డలు తయారు చేసుకోలేకపోతా ఉన్నాం. బిడ్డలకు చక్కని ఉద్యోగాల కోసం చేస్తున్నాం, చక్కని భర్తల కోసం, భార్యల కోసం చేస్తూ ఉన్నాం. మరి ఎప్పుడు నువ్వు ఇంకా బిడ్డలు యవనస్తులని బిడ్డలు అనేటువంటి నీ బిడ్డల కొరకు నా కుమార్తె ఒక ప్రవక్తిగా మారాలి. ఆమె నా కుమార్తె ప్రవచించినటువంటి వరాన్ని పొందుకోవాలి.
నా కుమార్తె దేవుని తరపున ఒక ప్రవక్తగా మారాలి. ప్రభు ఆ బిడ్డను బలపరచయ్యా, ఆ బిడ్డను వాడుకో ప్రభు, ఆ బిడ్డను స్థిరపరచయ్యా. ఆమె ద్వారా దర్శనాలు కలగాలి. ఆమె చూడండి, యవనస్తులు కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ వాక్యం మాకు వచ్చింది, నీ వాక్యం మేము విన్నాం, మమ్మల్ని దర్శిస్తానన్నావు కదయ్యా, దర్శనాలు మాకు ఇస్తానన్నావు కదయ్యా, మా ద్వారా ప్రవచనాలు చెప్పిస్తానన్నావు కదయ్యా. నీ చిత్తమైతే నన్ను వాడుకో ప్రభువా, నీ చిత్తమైతే నన్ను బలపరచయ్యా, అట్రీతిగా నన్ను స్థిరపరచే. నీ యవనస్తులు ఏం చేయాలంటమ్మా? ప్రార్థన చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేయాలి. క్రైస్తవులుగా ఉంటున్న మనము యవనులైన బిడ్డలు సరైన మార్గాన్ని చూపించలేకపోతా ఉన్నాం. లోకానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ దేవుడి వాక్యానికి ఇవ్వలేకపోతున్నాం. అందుకని దినాన పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆత్మ సంగముతో చిప్పు మాటలు చెవిగలవాడు వినును గాక. ఆమె కాబట్టి ఇప్పుడు దేవునికి బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మీకు తెలుసు లేదో, రక్షణ సైనికులు అందుకనే ప్రతి వారికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆమె ఏ పేరా? సండే స్కూల్ మినిస్ట్రీ ఉంటుంది, స్త్రీల పరిచర్య ఉంది, గృహ సమితి ఏమన్నా ఉందా లేదా? తర్వాత జూనియర్ హోమ్ లీగ్ ఉంది, చిన్నపిల్లలకి, యవనస్తులకి, మరి యవనస్తుల కూడికలు ఉన్నాయి. అన్ని కూడా సంపూర్ణ నిజముగా జనరల్ విలియం బుక్ గారు ప్రవక్త అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన యూదుడయ్యాడు కాబట్టి దేవుడు ఆ బిడ్డను వాడుకుని ఏ ఆత్మ విడిచిపెట్టకూడదనే చిన్నపిల్లల కాడ నుంచి, యవనస్తుల కాడ నుంచి, వృద్ధులయ్యేంత వరకు కూడా అందరికి అన్ని రకాల పాత్రలు, అన్ని రకాలైనటువంటి అవగాహనను దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. ఒక్కోసారి నేను అనుకుంటూ ఉంటా, ఎలాగా ఆయనకి ఇచ్చినట్టు ప్రభు ఆయన్ని దర్శించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లీగ్ ఆఫ్ మెర్సీ ఎంతకా సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తుంటే నేను ఎంతో సంతోషిస్తా ఉంటా. ఎందుకంటే ఏ ఆత్మను కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఏ ఆత్మను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అందరూ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలన్నదే ఆ ఆది పీతరులు అయినటువంటి జనరల్ విలియం బూత్ గారి యొక్క ఆశ, పరిశుద్ధాత్ముని యొక్క కోరిక ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యవన బిడ్డలకి బలం ఏందంట? అలంకారం. ఆ బలమే అలంకారం. ఆ బలం ఎవరు? యేసుక్రీస్తు అన్న వాక్యమే. ఆమె అందుకని పరిశుద్ధాత్మను మీరు ఏం చేయాలా? పొందుకోవాలి. ఆయన నడిపింపులో ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ వరములు మీ మీదకి వస్తాయి. పరిశుద్ధాత్మ శక్తి మీతో ఉంటుంది. అప్పుడు మీరు దర్శనములు, ప్రవచనములు, మీ ద్వారా దేవుడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు. అందుకని మన పిల్లల కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసుకోండి అమ్మా. యవనులైన బిడ్డల్ని దేవుడు సమర్పించండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి సమర్పిస్తే దేవుడు వారికి మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఆమె అది మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇప్పుడు దేవునికి బిడ్డలారా, ఈ యొక్క యవనస్తులు ఇక్కటువంటి ఆ స్థితిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు యెషయా ప్రవక్త ముందుగా చెబుతున్నాడు, యవనులు తప్పక తొట్టిల్లుతారు అంటున్నాడు. వారు తొట్టిల్లకుండా, క్రైస్తవ సమాజం తొట్టిల్లకుండా ఉండాలంటే మొదటగా ఏం చేయాలంట? మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. మన నడత దేని ద్వారా? వాక్యము ద్వారా. రెండోది ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? చెప్పండి ప్రియ దేవునికి బిడ్డలారా, దేవుళ్ళో మనం ఏం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి. లోకంలో కాదు. ఎవరు ఎక్కడ సంతోషిస్తారు? సెల్ ఫోన్లో. రాజా చెప్పండి, అవునా కాదా? ఇప్పుడు సెల్ ఫోన్ దొరికితే ఏ పక్కన కూడా చూస్తల్లా. ఇప్పుడు ఏందట? సెల్ ఫోన్ దొరికింది అనుకో, పక్కన ఏం జరుగుతుందో కూడా చూడట్లా. మనం చూసేది లేదు. ఒక అతను సెల్ ఫోన్ చూసుకుంటూ వెళ్తున్నాడు, ఏదో తిరుపతిలో ఎక్కడో, మరి నేను కూడా చదివి చూడలేదు. బస్సు వచ్చేసి ఆయన మీద ఎక్కాడు, మనోడు అసలు ఇది కూడా చూస్తల్లా. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక బ్యాగ్ చేసుకున్నాడు, బాగానే ఉంది, సెల్ ఫోన్ చూసుకుని వెళ్తా ఉన్నాడు. మరి బస్ డిపోలో నుంచి బస్సు వస్తుంది అంటే రోడ్డు మొత్తం ఈయన ఒక్కడిదేనా? ఏమండి, బస్ డిపోల నుంచి బస్సు వస్తుంది, మరి ఈయన చూసుకోవాలిగా. ఈయన ఇచ్చే చూస్తున్నాడు, దాని ఏంటో చూస్తాం. మరి ఏముందో దాంట్లో చూసుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు మీద కూడా బస్సు వచ్చేసింది, ఎక్కేసింది. ఈ మనోడు ఉలుకు లేదు, పొలుకు లేదు. ఆ బస్సుడు కూడా ఆపలే, వెళ్ళిపోయాడు. మరి అంటే చేతులు ఏదన్నా ఉంటే నువ్వు ఇక రోడ్డు మర్చిపోయి ప్రపంచాన్ని మర్చిపోతావా? చిన్నపిల్లలు కూడా అంతే. ఈడున్నాడు మా అబ్బాయి, అది తినమొద్దంటాను అంటాడు. మా అమ్మగారు ఈ ఒక్కసారికి ఈలే, ఈ ఒక్కసారికి ఇలా రేపు పొద్దున్న అంటాడు మనల్ని.
ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా, ఎందుకంటే దుర్దినాల్లో ఉన్నాం. ఎందుకు ఎలా ఉన్నామమ్మా, ఏ రోజుల్లో ఉన్నాం మనం? దుర్దినాలు. మనం ఇప్పుడు సరి చేయలేదు అనుకో, ఎంతప్పుడు సరి చేయకపోతే అంతైనా సరి చేస్తాం మనం. అందుకని జాగ్రత్తగా ఉండాలా. యవనులని ఆ బలమైనటువంటి క్రీస్తులోనికి నడిపించాలి. ఆమె క్రీస్తే వారి అలంకారం. ఆమె ఏమన్నాడు దేవుని వాక్యం? చిన్న బిడ్డలు వల్లే ఉంటారన్న, దేవుని రాజ్యము వీళ్ళలాంటిది అన్న. అంటే దేవుని పోలిన వారని అర్థం, అంతే కదా. మరి అలాంటి దేవుని పోలికగా ఇచ్చినటువంటి ఆ బిడ్డలను మనం ఎలా బలవంతులుగా పెంచాలి? ఎంత బలవంతులుగా వారిని పెంచాలి? ఎంతగా పరిశుద్ధాత్మతో వారిని పెంచాలి? పరిశుద్ధాత్మ శక్తిని వారిలో నింపాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మనం సంపాదించుకోవాలి కదా లోకంలో. అందుకనే మీలో ఉన్నట్ట ఆ క్రీస్తుని, మీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని మీరు గ్రహించి బలవంతులుగా ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మరొక మాట, ప్రియ దేవునికి బిడ్డలారా, విలాప వాక్యములో 3:27 చక్కని మాటను చూడండి. 3:27 పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాట విలాప వాక్యములు 8 తర్వాత ఉంటుంది. అయితే 3:27 తల్లిగా చదువు. ఏనట యవన కాలమున కాడి మోయిట. ఏంటి కాడంటే? దేవుడు వాక్యమే కదా. ప్రభువు సిలువు మోసాడు, అవునా కదా. మనమేం పోయాలి? ఆయన కాడంటే ఏంటి? వాక్యాన్ని ధరించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోయటం అంటే ఏంటంటే ధరించుకోవాలి. మోయడం మీన్ ఏంటంటే వాక్యాన్ని ధరించుకోవాలి. యవనస్తులు వాక్యాన్ని ధరించుకోవటం వల్ల, ఆ కాడిని, వాక్యం అనే కాడిని మోయించడం వల్ల, వాక్యాన్ని వాక్య ప్రకారం జీవించడం వల్ల ఏం కలుగుతుందంట? చెప్పాలి, అది పట్టుకోవాలి. ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎంతకాలం జీవించినా, ఈ లోక ప్రకారం ఎంతకాలం జీవించినా నీకు మేలు అనేది. కానీ క్రీస్తు వాక్యాన్ని ధరించుకుంటే నీకేం కలిగిద్దంట? మేలు కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధరింప చేయండి బిడ్డలకు వాక్యాన్ని. ఆమె ధరింప చేయండి బిడ్డలకి వాక్యం అనే కవచాన్ని ధరింప చేసుకోవాలి. ఎవరొస్తున్నావా వాక్యం అనే కవచాన్ని, వాక్యం అనే ఖడ్గాన్ని, వాక్యం అనేటువంటి ఆ యొక్క 2 అంచులు కలిగిన పొదులు కలిగిన ఖడ్గాన్ని ధరించుకోండి. అప్పుడు మీరు తొట్టలకుండా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం హృదయంలో నాటబెడితే లోకంలోకి వెళ్ళవు. వాక్యము హృదయంలో నాటబెడితే లోకాశంలోకి వెళ్ళవు. వాక్యం అనేది హృదయంలో నాటబడితే లోక పద్ధతుల వైపు చూడము. ఇది మనం స్వాతంత్రించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యవనుడా, యవన కాలం ముందు కాడి మోయితే నీకు మేలు. నువ్వు మేలుకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. నువ్వు ఎక్కడైనా మంచిగా ఉండాలంటే నువ్వేం ధరించుకోవాలి? ఏం మొయ్యాలి? వాక్యమును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం మొయ్యాలంటమ్మా? వాక్యమును ధరించుకోవాలన్నమాట. నువ్వు ధరించుకున్నట్లయితే నీలో వాక్యం కనపడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మరి దేవుని బిడ్డలారా, ఎంతమంది ఆయన కాడిని మోస్తున్నారు? ఎంతమంది ఆయన కాడిని మోస్తున్నారు? ఒకసారి ఆలోచన చేసుకో. ఎంతమంది వాక్యాన్ని ధరించుకుంటున్నారు? వాక్యం అనే వెలుగులో జీవిస్తున్నారు. వాక్యం అనే వెలుగుని వెంబడిస్తున్నారు. వాక్యమైన క్రీస్తుని వెంబడిస్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడుతున్నారు. ఈ రోజున క్రైస్తవ సమాజం అంతా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వేం ధరించుకుంటున్నావు? ఏ కాడి కింద ఉన్నావు? ఈరోజు సాతాను కాడి కింద ఉంటున్నావా? లోకమనే కాడిని మోస్తున్నావా? లోకమైనటువంటి పద్ధతులని కాడిని మోస్తున్నావా? లోకమైన సంతోషమనే కాడిని మోస్తున్నావా? లోకంలో ఉన్నవాటి ఆయన కాడిని వెంబడిస్తున్నావా? ఈ రోజు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఈ వాక్యం అనే కాడిని నువ్వు ధరించుకున్నట్లయితే, ఈ వాక్యాన్ని నువ్వు ధరించుకున్నట్లయితే, ఈ వాక్యం నిన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నిన్ను బలపరుస్తుంది, ఈ వాక్యం నిన్ను స్థిరపరుస్తుంది, ఈ వాక్యం నిన్ను మేలుతో తృప్తిపరుస్తుంది, ఈ వాక్యము దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తుంది, ఈ వాక్యము దేవుడిగా అన్నా నిన్ను ఆయన సన్నిధిలో నిలుపుతుంది. ఇది ఎవరికి వారు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము యవన ప్రాయమున ఆ కాడిని మోస్తూ, యవనస్తులు కాదు, ప్రతి ఒక్కరు క్రైస్తవులు ఏం కావాలంట? ఆయన కాడిని ధరించుకోవాలి. వాక్యం అనే కవచం ధరించుకోవాలి.
అప్పుడు సాతాను వేసే బాణాలు మనకి తగలవు. ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు యుద్ధాలు చేస్తే ఏం చేసేవాళ్ళు అండి? డాలు, దానికి సంబంధించిన డ్రెస్ కోడ్ ఉండేలే కదా, అవునా కదా? ఇప్పుడు వాటిలో మనకి ఏ వచ్చినాయా? బుల్లెట్ ప్రూఫ్స్ వచ్చినాయి, అవునా కదా? జాకెట్స్. ఎందుకని ఇవి లోపల ఉన్నటువంటి దేహానికి బుల్లెట్ తాకకుండా, బాణం తాకకుండా ఉంటుంది. అదే ఆత్మకు ఏం కలుగుతుంది? వీడు బాణాలు వేస్తూనే ఉంటాడు. అబ్బో, అది లోకమని వ్యామోహం అని బాణం వేస్తాడు, లోకమని అందమని బాణం వేస్తాడు, లోకమని అత్యాశ అనే బాణాలను వేస్తూ ఉంటాడు. యవనస్తులు వాటిల్లో ఏం చేస్తారు? పడిపోతూ ఉంటారు. అందుకని పడకుండా ఉండాలంటే వాక్యం అనే కవచాన్ని ధరించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, అవునా కదా? వాక్యమనే ఎవరన్నా ఒకళ్ళు అన్నారు అనుకో, దానికి ఇప్పుడు నేనున్నాను, మీ ఉద్యోగం చదువుతున్నాను, నేనే అన్నాను అనుకో, ఎవరన్నా వచ్చి అవి కూడా చాలా అంతగాడు అన్నారు అనుకోండి, ఏమైపోవాలా? బాణం వేసాడు ఎవరు చెప్పాలండి? నేనేంటో నాకు తెలియదా అయ్యా, అవునా కదా? అవునా? లేడీస్ కొద్దిగా పూర్తి పగిలిపోతారు పాపం, అవునా కదా? అన్నాడు అనుకోండి, ఇవేం చేసేది? అబ్బా, మా అమ్మ మా నాన్న కూడా ఇస్తానులే, ఇప్పుడు నువ్వు అన్న వందగాడివని. ఆల్రెడీ ఏం చేశాడు ఆయన? బాణం వేశాడు. అవ దగ్గర కూడా వచ్చి ఇది నిజమా అన్నాడు, అవునా కదా? ఏం చెప్పాడు? ఇది నిజమా అన్నాడు. ఏం చెప్పేదిలయ్యా సాతానా? ఆయన అట్టున్నాడు బాగానే, మా ఇద్దరిని తీసుకొచ్చాడు, పడేసాడు, మా బాధలు మాయి. ఓహో, అది తింటే మీరు దేవతల వల్ల ఆయనలాగా ఉంటారు అన్నాడు. ఏమన్నాడయ్యా? వీళ్ళకేం వచ్చేసింది చెప్పండి? ఇప్పుడు ఏంటంటే మనం పోవడంగా ఏమైపోతాం మనము? అబ్బా, ఇక నేను అంతకట్టండి, ఇక అబ్బా అర్థం దగ్గర ఉంటుంది, ఇక అటు చూడు, ఇటు చూసి, ఈ చూసి, ఆ చూసి. మా అమ్మగారు పొద్దుదాకా అర్థం చూస్తుంది, అయ్యారండి మచ్చలు వచ్చినాయండి, మచ్చలు వచ్చినాయి అంటున్నాడు. ఏమొచ్చినాయి అంట? చెప్పండి అమ్మా. చూడకుండా ఆ బాధ ఉంటుంది కదా దాన్ని, అవునా కదా? మొహమన్న తర్వాత మచ్చలు రాకుండా, మొటిములు రాకుండా ఉంటాయా? ఏమండి? ఆ బాధ పాపం, ఎందుకని మొహం నల్లబడుతుందని ఆ బాధలే, ఓకే వదిలేద్దాం. ఎప్పుడైతే ఆ సందేహం వచ్చిందో అప్పుడు ఏమైపోతాం? మనం పడిపోతానికి పునాది వేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే హృదయంలో సందేహం వచ్చిందో మనం పడిపోతున్నాడు, మనం పడగొడతానికి పునాది వేసాడు, మర్చిపోతున్నాం. ఆ వేసాడు ఏం చేశాడు? పునాది వేసాడు. అవ్వమ్మ గారు ఇది నిజమా అన్నాడు. ఆ పట్టుకోవటం కూడా ఆమె పట్టుకున్నాడు. ఆడు కూడా భలే తెలివైనడు సాతాను, అవునా కదా? ఆదిలో సృష్టించిన మొదటి మానవుడు ఆదం దగ్గరికి పట్టుకోవాలి ఆయన వెళ్ళి. ఎందుకని? ఆడవాళ్ళకైతే తెలుసు అది ఎట్ట పట్టుకుంటే అట్ట పడిపోతారు పాపం. వెళ్ళిపోయి అవ్వగారు ఇది నిజమండి అన్నాడు. ఎస్ అయ్యా నిజమే, నాకు డౌట్ వచ్చిందండి. ఎప్పుడు వెంటనే ఆయన అనగానే ఇవేం చేసింది? ఆజ్యం పోసింది అంటారు కదా వీళ్ళు. ఒక మాట ఎత్తే ఆమెకి ఏం చేసినట్టు, ఈ వచ్చేట్టు అదుపులు వెలిగించింది అంటారు మనోళ్ళు. ఒక మాట ఆమె అంది, ఈ వచ్చి దానికి మంటకి ఏం చేసిందట? పెంచేసింది. ఎప్పుడైతే అన్నాడో అన్నగానే నిజమేనంది, లైట్ తీసుకుంది. తీసుకుని ఏం చేసింది? మనం కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి దేవుని ప్రజలమైన మనము. సాతానుడు ఎవరిని మింగుదాని గర్జించు సింహం వలే ఎలా వస్తున్నాడు అంటాడమ్మా? గర్జించు సింహం వలే వస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి యవనులారా. దేవుని కాడి మోయటం మీకు మేలు. ఓ క్రైస్తవులారా, దేవుని వాక్యాన్ని ధరించుకోవడం మనకు మేలు. ఆ వాక్యం కానీ కనపడలేదు అనుకో, ఈడొచ్చి ఏం చేస్తాడు? శోధించేస్తాడు. ఏం చేస్తాడమ్మా? వాక్యం అనే కవచం మనలో లేదనుకోండి, సాతాను వచ్చి ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ఏబు దగ్గరికి వెళ్ళొచ్చింది ఎవరు? దోత. ఏబు దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రభు అడిగాడు, అయ్యా చూసేవా నా భక్తుడు ఎలా ఉన్నాడో? ఆయన చూసేవా ఎంత నీతిగా యథార్థంగా జీవిస్తున్నాడో? చూసాములేండి. నువ్వు ఆయన కంచేసావు కాబట్టి అంతగా ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు అంటున్నాడు. ఏమేసినంట? వెళ్ళాడు కానీ చూడలేదు. ఏమొచ్చింది? ఏంటి? కంచి ఉంది. అదే వాక్యం అనే కంచి, ప్రార్థన అనే కంచి ప్రతి క్రైస్తవుడు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి క్రైస్తవ కుటుంబంలో ప్రార్థన అనే కంచి ఉండాలి. ప్రతి యవన బిడ్డలకు ప్రార్థన అనే కంచి ఉండాలి. వాక్యం అనే కంచి ఉండాలి. ఎవరైతే ఈ వాక్యం అనే కంచి కింద ఉంటారో, ఎవరైతే ప్రార్థన అనే కంచి కింద ఉంటారో, వారు ఎప్పుడు సురక్షితంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు. ఆ భక్తుడైన ఏబు జీవితాన్ని మనకు అది చాటి చెబుతుంది. ఎప్పుడైతే అన్నాడో, నువ్వు ఆయన కంచేసావు కాబట్టి ఆశీర్వాదకరంగా ఉన్నారు అన్నాడు. ఏం చేశాడు? అందుకని ప్రతి క్రైస్తుడు కంచిని నిర్మించుకోవాలండి. సాతాను బాణాలను ఎదుర్కోవడానికి, సాతాను తంత్రాలు ఎదుర్కోవడానికి, సాతాను పెట్టే ఇబ్బందులు ఎదుర్కోవడానికి, సాతాను మనం తోసివేసే సమస్యల్లో, శోధంలో చిక్కకుండా ఉండాలి అంటే నీకు, నాకు, మన కుటుంబాలకి, మన బిడ్డల కుటుంబాలకి ఏం కావాలంట? కంచి అవసరము.
ఆ కాడిని మోయాలి. ఆ కాడి కంచెను ధరించుకున్నట్లయితే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది గుర్తెరగాలి ఏమన్నా పెట్టలారా. ఇక నుంచైనా ఏం ధరించుకోవాలి మీరు? వాక్యం అనే కంచెని మోయండి, ధరించుకోనండి. వెలగలిగిన వస్తువుల కన్నా, వెలగలిగిన బంగారము కన్నా ఇది ఎంతో విలువైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటన్నది ఎంతో విలువైనది. అందుకని ధర్మశాస్త్రంలో ఇజ్రాయేల్ అందరికి కూడా వాక్యాన్ని ఏడ రాసుకోవాలంటారా? ఏడ రాసుకోమన్నారండి? నసుల మీద రాసుకోమన్నాడు, హృదయం మీద రాసుకోమన్నాడు, చేతికి బాష్కములుగా కట్టుకోమన్నాడు, వాక్యాలు కట్టుకోండి. ఎందుకని? సాతానును శోధించరా. ఆ వాక్యం ఉంటే ఓ దేవుని బిడ్డ అయినా సాతానికి ఏం అర్థమైంది? వాక్యము గాని కనపడింది అనుకో నీ హృదయం మీద, నీ నొదురుచి మీద వాక్యం కనపడింది అనుకో, ఖడ్గం కనపడింది అనుకో, మనకు కనపడదు, ఆడికి కనపడింది. ఏ బుక్ కంచి ఏ బుకే తెలియదు, ఏ బుక్ కంచి ఉందని తెలుసా? కానీ ఎవరికి తెలిసింది? అలాగా మనము వాక్యం చేత ధరింపజేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యవనులైన బిడ్డలకి తల్లిదండ్రులంటే మనము క్రైస్తవ సమాజము వాక్యం అనే కాడిని మోపాలి. ఏం చేయాలంట? వాక్యం అనే కాడిని మోపాలి. కొన్ని సందర్భాల్లో వారిని ఏం చేయాలమ్మా, ఈ వాక్యం బాగుదిగో, ఈ పేర నుంచి ఈ పేరాలు చదివి నాకు ఇది వివరించు, దీని గురించి ఏముందో దీని గురించి ఆలోచించి, ఈ విషయం నాకు అర్థం కావట్లేదు, దీని గురించి కొద్దిగా చదివి నాకు వివరించని చెప్పాలి. పిల్లల్ని అట్లా ప్రోత్సహించాలి. ఏం చేయాలంట? అట్లా ప్రోత్సహించాలి. బైబుల్ లేదు అయ్యా, ఇదిగో ఈ మత్తయి సువార్త, ఈ మార్కు సువార్త, ఈ అధ్యాయం ఏందో నాకు అర్థం కావట్లేదు, కొంచెం చదివి వివరించయ్యా, నాకు కొద్దిగా నువ్వు చదువుతా ఉంటే నేను వింటా ఉంటా, చదువయ్య అని చెప్పేసి పిల్లల్ని అలా అన్వయింప చేస్తూ ఉండాలి. పిల్లలు చదివిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు అలాగే టీవీ పెట్టుకోపో, అదే నేడితే ఫోన్ తీసుకోపో, కాసేపు వాక్యం చదువుకోరా, కాసేపు ప్రార్థన చేసుకోరని ఎవరైనా చెబుతానండి? చెబుతారా? నో. ఆడేడితే చాలు టీవీ పెట్టి, ఆడేది నవ్వితే చాలు ఫోని. ఇంకా ఆడెప్పుడు దేవుని విషయాల గురించి ఆలోచన చేస్తాడు? బాగా అర్థం చేసుకోండి. వాక్యాన్ని బిడ్డల కాడిని మోసే విధంగా ప్రోత్సహించాలి. మనం మొయ్యాలి, వాళ్ళని కూడా మోసే విధంగా ప్రోత్సహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది మరి క్రైస్తవులను మనం ప్రతిరోజు వాక్యం ధ్యానం చేస్తాం చెప్పండి? ప్రతిరోజు మీ బైబిల్ ఒక అధ్యాయం కాదండి, 2 అధ్యాయాలు చదువుతాం, లేదా ఒక పేరా చదువుతాం, ఒక 10 వచనాలు చదువుతాం ప్రతిరోజు అని చెప్పండి. లేదు 66 పుస్తకాలు, ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివారు ఎవరన్నా? ఏమన్నాడు? గుర్తులేదు, ఫస్ట్లో ఇప్పుడు చదివామంటారా? ఇప్పుడు 66 పుస్తకాలు ఉన్నాయి మనకి. ఈ 66 పుస్తకాల్లో మత్తయి సువార్త మొత్తం చదివేశానయ్యా, లేదా ఆదికాండం నేను మొత్తం చదివేశానయ్యా, లేదా ప్రకటన గ్రంథం నేను మొత్తం చదివేశానయ్యా అని ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి, చెప్పగలమా? మనదేంది ఈ బ్యాచ్ అనమాట. పొద్దున్నే లేచి మంచి వాక్యం అయ్యా, అది మనకు బాగా లేదు, ఏదైనా ఇబ్బందులు కష్టం ఉందని తీసుకొద్దయ్యా, మంచిది అయ్యా. దేవునికి పెట్టారా? ఆలోచించేయండి. ఏదో లాటరీ కాదు ఇది. ఇదేంటంట? లాటరీ బుక్కా? ఏమండి లాటరీ బుక్కా? ఏమయ్యా లాటరీ కాదు ఇది. 66 పుస్తకాలు ఉన్నాయి. నువ్వు చదవాలంటే ఏదో ఒక పుస్తకం నుంచి ప్రారంభించాలి. ఎన్ని పుస్తకాలు ఇది? 66 పుస్తకాల సముదాయమే బైబిల్ గ్రంథం. ఈ పుస్తకాల్లో ఎక్కడో ఒకటి నుండి ప్రారంభించాలి. మనం ఏం చేస్తున్నట్టు కళ్ళు చూసాడు తీసేట అసలు రైట్ వే ఇదే కాదు కదా. ఇప్పుడు పేపర్ చదువుతాము, ఏం చేస్తాం? పేపర్ని వెనక నుంచి చదువుకొస్తాం ఏంటి? ఏమండి పేపర్ వేయించుకుంటాం కదా మనం. వెంకటేశ్వర గారు ఏం చేస్తాం? పేపర్లో నీకు నచ్చిన వార్తనే తీసుకుంటావా? అతకాడ పేపర్ వేసుకోవటం ఎందుకు? అతకాడ బైబిల్ మనం పెట్టుకోవటం ఎందుకు? నీకు నచ్చిన వాక్యం తీసుకుని నాకు నచ్చిన వాక్యం దాయి అని చెప్పుకోండి, ఇది బాగా పోతాం ఇంకోటి ఇయ్యి అంటాం ఎందుకు? ఆలోచించి కనీసం బైబుల్ గ్రంథంలో ఈ నెలలో ఈ పుస్తకాన్ని చదివయ్యా, నువ్వు ఏం చెప్పాలమ్మా? దీన్ని చదవాలి. నువ్వు 66 పుస్తకాలు నువ్వు ఎలాగా నీ స్టడీ పుస్తకాలు చదువుకుంటున్నావో అలాగే ఈ గ్రంథాన్ని కూడా నువ్వు పూర్తిగా చదవాలి. దానికి ఒక టైం టేబుల్ వేయించుకోవాలి. పిల్లలకి పొద్దున్నే లేచి నువ్వు ఒక అధ్యాయం, రోజుకు ఒక అధ్యాయం చదివిన మనకి ఎన్ని రోజులు సంవత్సరానికి అమ్మా? 365 రోజులు. ఎన్ని అధ్యాయాలు చదివేటప్పుడు? మొత్తం 1129 అధ్యాయాలు ఉన్నాయనుకుందాం దీంట్లో బైబిల్ గ్రంథంలో. రోజుకొచ్చి ఒక అధ్యాయం చదివితే ఎన్ని 360 రోజులు 365
అద్దెలు అయిపోతాయి, ఇంకో సంవత్సరం చదివితే మొత్తం అయిపోతాయి. ఈ ఇన్ని సంవత్సరాల్లో మరి రక్షించబడినటువంటి మనము ఇన్ని సంవత్సరాలు బైబుల్ ఎన్నిసార్లు పూర్తి చేసాం? ఇది బాగా ఆలోచించాలి. ఈ చదవరు, మనం ఎందుకు చేస్తాం? మనం ఆదివారానికి ఏదో అయ్యగారు చెప్పాడు వాక్యం వెంటనే ఏదైనా చదువుతాం అనుకుంటా, కాసేపు టైం ఉంటే ఏదన్నా పిచ్చబడి మాట్లాడుకుంటారు, తప్పితే బైబిల్ మాత్రం చదవరు. ఆలోచించే, అన్వయించుకో, పిల్లలకు అన్వయింపు చేసుకో, నీ యవ్వన బిడ్డలకు బోధించుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాడిని మూయాలండి, ధరించుకోవాలా, ఆ వాక్యాన్ని మనం చదవాలి, ధ్యానం చేయాలి, అంత మనం చూసుకోవాలా. ఈ రోజున యవ్వన బిడ్డలను నిజంగా చాలా జాగ్రత్తగా పెంచాలి, వాక్యంతోనే పెంచాలి. ఆమేన్. ఏం చేయాలంట? వాక్యంతోనే, ప్రార్థనతోనే పెంచాలి. ఎందుకంటే దారి తప్పిపోతున్నారు. ఎందుకంటే దైవ సేవకుల పిల్లలే దారి తప్పిపోతున్నారు, క్రైస్తువుల పిల్లలే దారి తప్పిపోతూ ఉన్నారు. పైటోళ్ళ గురించి మనకొద్దు, మన పిల్లల్ని మనం సరి చేసుకోవాలి. మనం ఒకటి చెబితే వాళ్ళు ఒకటి చదువుతున్నారు. ఏంటమ్మా? మనం ఒకటి చెబితే వాళ్ళు ఒకటి చదువుతున్నారు. ఎందుకని? వాక్యం అనే కాడి కింద మొయ్యలేదు కదా వాళ్ళు, వాక్యం అనే కాడి కింద పెరగలేదు కదా వాళ్ళు. ఈ రోజు నుంచి అర్థం చేసుకో. యవనులారా వినండి, యవన బిడ్డలని మీరు ఏం చేయాలంట? వాక్యాన్ని ధరించుకోవాలి, వాక్యం అనే కాడిని మొయ్యాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని చదివించండి ఇంటి దగ్గర పిల్లల చేత, ఆ వాక్యాన్ని వివరించమని చెప్పండి పిల్లల చేత. ఎంతకాలం ఎన్ని చదువుతున్నావు, రోజు ఎంతవరకు చదువుకుంటున్నావు, ఏం చేస్తున్నావు, ప్రార్థన ఎంతసేపు చేసుకుంటున్నావు, ఎన్ని కూడా పరిశీలన చేసుకోవాలి. ఉదాహరణ చదువు మీదే కాదు మీ ధ్యాస పెట్టాల్సింది. అవునా? చదువుతా తప్పనిసరిగా 360 రోజులు చదవాల్సిన చదవాలి, తప్పదు. కానీ ఈ బైబుల్ ఎంతవరకు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, ఎంతవరకు వాళ్ళు చదవగలుగుతున్నారు అనే దాని గురించి ఆలోచింపచేయాలి. తర్వాత మాట చెప్పి నేను ముగిస్తూ చూడండి. ఇప్పుడు దేవునికి బిడ్డలారా, దేవుని వాక్యములో చూడండి. తర్వాత తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4:11 అంటున్నాడు. చూడండి చక్కని మాట. తిమోతి రాసి చాలా ఏం చెప్పాడమ్మ ఇక్కడ? యవన బిడ్డల విషయంలో చక్కగా పౌలు వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నాడు. యవనులారా, మీ ఎవరు వచ్చి ఏం చేయకూడదంట? ఎవడు మిమ్మల్ని తృణీకరించకూడదు. ఎందుకని? మిమ్మల్ని తృణీకరిస్తే మీ తల్లిదండ్రులు తృణీకరించినట్లు. అవునా కదా? బాగా అర్థం చేసుకో ఈ మాటలో. ఇప్పుడు టీచర్ తప్పు చేసి, స్టూడెంట్ తప్పు చేస్తే ఎవరు అంటారు? టీచరే కదా. పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తారు? తల్లిదండ్రులే కదా అనేది. క్రైస్తవులు తప్పు చేస్తే ఎవరిని అంటారు? చెప్పండి. ఈ భాగం చెప్పారు. స్టూడెంట్ తప్పు చేస్తే టీచర్ అని గప్పని చెప్పారు, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చెప్పారు. మరి మనం తప్పు చేస్తే ఎవరు చెప్పాలి? ఎవరిని అంటారు? యేసుక్రీస్తు అంటారుగా. యేసుక్రీస్తు పేరు పెట్టుకున్నావు, బైబిల్ పట్టుకుని వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అయ్యా ఎట జీవిస్తున్నావు ఏంటంటే ఎవరికి అవమానం అండి? ఇక్కడ ఏమంటున్నాడు? అదే మాట అంటున్నాడు పౌలు గారు. నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకూడదు. ఓ యవనుడా, ఓ యవనస్తుడా, ఓ క్రైస్తవుడా, ఈ లోకంలో జీవిస్తున్న నీవు నీ ప్రవక్తను బట్టి, నీ మాట తీరును బట్టి, నీ ఆలోచన బట్టి, నీ ఉద్దేశం బట్టి, నీ క్రియను బట్టి ఎవరు నిన్ను తృణీకరించకూడదు. ఒకవేళ నువ్వు తృణీకరించబడితే మొదట నీ తల్లిదండ్రులకి చెడ్డ పేరు వస్తుంది, రెండవది నీ యొక్కటువంటి దేవుడికి చెడ్డ పేరు వస్తుంది, మూడవది నీకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా జీవించాలి. అందుకే అక్కడ చెబుతున్నాడు, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసునికి ఎలా ఉండాలి? నీవు మాదిరికరంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే వారి మాటలు పరిశీలన చేస్తూ ఉండాలి. తల్లిదండ్రులు ఏం చేయాలంటే యవనస్తుల మాటలనే ఎట్టబడితే అక్కడ మాట్లాడితే సరిపోదు క్రైస్తవులుగా ఉండి. అవునా కదా? మనం ఎలా మాట్లాడుతున్నాం, క్రైస్తవ సహవాసం ఎలా ఉంది, క్రైస్తవ ప్రేమ ఎలా ఉంది, క్రీస్తు ఏ విధంగా మనం మాట్లాడమంటున్నాడు, క్రీస్తు ఏ విధంగా మనం జీవించమంటున్నాడు, ఇది అర్థం చేసుకోవాలి. యవనాన్ని బట్టి నువ్వు తృణీకరించబడుతున్నావు అంటే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది అన్నది అది గమనించుకుంటూ ఉండాలి. అందుకనే క్రైస్తువులు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆమె అన్నాడా? మాటలోను అన్నాడు. అక్కడ ఏమన్నాడమ్మా? మాటలోను అంది.
నోరు అందరికీ ఇలా దేవుడు ఎవరికి ఇచ్చాడు నోరు? సృష్టించిన ఆ మానవుడికే ఇచ్చాడు. ఆ జంతువులు కూడా ఇస్తే ఎంత బాగుండు, అవి మనల్ని అన్నది ఇచ్చేయో పాపం. అవునా కదా? అవునా కదా? చెప్పండి అమ్మా. ఆయనకి ఈకుండా పాపం దేవుడు మనల్ని మేలు చేసినట్టే. ఎందుకంటే మన ఎన్ని జంతువులు చూస్తూ ఉంటాయి. అవునా కదా? వాటికి కూడా మాట ఇస్తే మన మీద నేరారోపణ చేసేయాము దేవుని దగ్గరికి వెళ్ళి. ఈ నోరు ఇచ్చింది దేవునికి మహిమకరంగా మాట్లాడటానికి. ఆమె నీ తోటి వారికి ఆదరణ కలిగే విధంగా మాట్లాడతాను. నీ తోట నొప్పించడానికి కాదు, నీ తోటని శపించడానికి కాదు, నీ పొరుగు వారిని దూషించడానికి కాదు, నీ పొరుగు వారిని కాని మాటలు మాట్లాడటానికి కాదు. మాటలో జాగ్రత్త. ఒక క్రైస్తవుడా, నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండవు? భూమి మీద ఉండవు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆకాశం అందు ఉన్నాడు. నువ్వు మాట్లాడేటప్పుడు ఎంత తగ్గించుకుని మాట్లాడాలి అంటున్నాడు. ఎవడు మిమ్మల్ని నీ మాటలను బట్టి నేను తృణీకరిస్తూ ఉంటాను. అవునా కదా? అవునా? మాటలు మాట్లాడుతుంటే ఈడేట మాట్లాడుతున్నాడు, వీళ్ళ అమ్మ నాన్న ఎంత మాట్లాడతారో అనుకుంటారా లేదా? మన మాటలే కదా మనం ఎవరన్నా అంటాం. ఈడేట్టున్నాడు, వీళ్ళ అమ్మ నాన్న ఎట్టున్నారో అంటాం. అన్నా ఉన్నా కదా, ఊరకనే చేస్తాం. అందుకనే పౌలు గారు ఈ సేవకు పంపిస్తూ ఈ తిమోతి యవనస్తుడని తిమోతితో మాట్లాడతాడయ్యా, ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు కదా, నువ్వు క్రైస్తవ క్రమాన్ని పాటిస్తున్నావు కదా, నువ్వు విశ్వాసముగా ఉంటున్నావు కదా, నీ తల్లిదండ్రులు కూడా క్రైస్తవులుగా జీవిస్తున్నారు కదా, నీ యొక్కటువంటి ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి, నీ క్రియను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ పవిత్రతను బట్టి ఎవడు ఎక్కడ నిన్ను తృణీకరించకూడదయ్యా. జాగ్రత్తగా బ్రతకాలి, నువ్వు మంచిగా బ్రతకాలి, నీకు పేరు తెచ్చుకోవాలి, నిన్ను కన్న తల్లిదండ్రులు పేరు తెచ్చుకోవాలి, నీకు ఇచ్చిన ఆత్మను ఎవరైతే ఇచ్చారో ఆత్మీయ తండ్రి అయినటువంటి దేవుడికి పేరు తేవాలి నువ్వు అనేది పిల్లలకు అన్వయింప చెయ్యాలి. తర్వాత మాటలోను పవిత్రతలోను అంటున్నాడు. ఏం చేయాలంట? ప్రవక్తనలోను ప్రేమలోను విశ్వాసంలోని ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. ఏం చేయకూడదంట? ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. క్రైస్తవ ప్రవక్తన ఎలా ఉండాలి? క్రైస్తవ ప్రవక్తన ఎలా ఉండాలమ్మా? దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆమె వారు చూడండి ఎంత చక్కగా ఉంటారో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సాక్ష్యం కావాలి. ఎలా ఉండాలండి? ఈ సాక్ష్యం వారు మందిరంలో ఉన్న ఒకే విధంగా ఉంటారు, ఇంటి దగ్గర కూడా ఒకే విధమైన క్రైస్తవ క్రమాన్ని పాటిస్తారు, సమాజంలో కూడా అదే క్రైస్తవ క్రమాన్ని పాటిస్తారు, పనిచేసే స్థలంలో కూడా అదే క్రైస్తవ క్రమాన్ని. మనం ఒక పెళ్లికి వెళ్ళా, నేను యాక్చువల్లీ చెప్పకూడదు కానీ సందర్భాన్ని బట్టి చెప్తూ ఉన్నా, బయట విషయాలు ఇప్పుడు చెప్పను. ఒక పెళ్లికి వెళ్ళాం. పెళ్లికి వెళ్తే సరే క్రైస్తవ క్రమంగానే పెళ్లి జరిగింది, బాగానే ఉంది. అక్కడ పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కూతురు అబ్బాయిని కూర్చోబెట్టిన తర్వాత ఒక చిన్న మ్యూజికల్ పార్టీ ఏర్పాటు చేశారు. 2-3 పాటలు క్రైస్తవ పాటలు వేశారు. ఇక 3వ పాట నుంచి ఏమొచ్చింది? మేమందరం ఆశ్చర్యపోతున్నాం, హాస్టల్లో ఉన్నాం అందరం. మేమందరం ఇదేంటో స్వామి, ఇప్పుడేమో ఇది జరిగింది, ఇప్పుడు ఎక్కడికొచ్చి మేము భోజనం చేసి ఆ స్టేజ్ కాడకు వచ్చా, ఏదో పిల్లల దగ్గర ఫోటో దిగడం వచ్చే వరకే ఇక చూడు ఆర్కెస్ట్రాలు అల్లాడిచ్చేస్తున్నారు. అమ్మగారు వాళ్ళు మేము చూసుకోవడం, వాళ్ళు మమ్మల్ని చూడడం, ఒకటే నవ్వు మాకు. క్రైస్తవులు అంటే అంటుంటారా? ఆలోచన వచ్చిన బాబు, ఇది చాలా దుర్మార్గమైన పైన, ఇక మాకు తలనొప్పి వచ్చేసింది వాస్తవానికి. ఇక అయ్యగారండి మేము వెళ్ళొస్తామయ్య అని చెప్పేసి అమ్మగారు మేము ఇద్దరు వచ్చేసాం. చాలా జాగ్రత్త. చాలా మంది ఇస్తే క్రైస్తవులు కూడా ఫంక్షన్లు చేసుకుంటారు, 2 పాటలు దేవుడి వస్తాయి, 3వ పాట నుంచి ఏం పెడతారు? చెప్పండి అమ్మా, నువ్వు చల్లగానైనా నువ్వు చెప్పండి. ఎవరైనా పెట్టారా? ఎవరైనా చెప్పారు నిన్ను పెట్టమన్నారా? లేదు కదా. నువ్వు పెట్టి మళ్ళీ 2 పాటలు అయ్యాను, 2 పాటలు ఎందుకు? ఇంకా నయ్యి పిల్ల అది వాళ్ళు ఉంటారు కదా, ఏది ఆడపిల్లని తీసుకొని డాన్స్ పెట్టాల, అది మేము సంతోషించు బాబు, ఇది కూడా తెచ్చేవాళ్ళం వీళ్ళు, అయ్యారని మనం వెళ్ళటం మంచిదే అనుకున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలండి క్రైస్తవులు. ఇక్కడ దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. ఎంత మాట, చక్కని మాట అండి అది. అంటే ఏంటంటే అది పవిత్రత. ఏంటంటే ఇది పవిత్రత. చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచిగా జీవించాలి, పవిత్రమైన మాటలు కలిగి ఉండాలి, ఇష్టానుసారంగా ఉండకూడదు.
ఎలా ఉండాలి? విశ్వాసులకి మాదిరికరంగా ఉండాలి. విశ్వాసం ఎవరికి మాదిరికరంగా ఉండాలి? క్రీస్తుకు మాదిరికరంగా ఉండాలి. ఆమె యవనులారు వింటున్నారా? అర్థమవుతుందా మీకు? ఎవరికి మాదిరికరంగా ఉండాలి? వీళ్ళు క్రీస్తుకు మాదిరికరంగా ఉండాలి. ఎందుకంటే యవనస్తులు బలవంతులు. ఆమె ఎవరంటే మీరు అదే టైం మేము సన్నగానే ఉన్నామంటారా? నో, ఆ బలం కాదు. ఏ బలము? తింటే వచ్చే బలం కాదు. మీలో ఏ బలం ఉంది? ఆత్మీయ బలము. ఆమె ఏ బలం అంటారన్నట? వాక్యం అనే బలం. ఏ బలం నీలో ఉంది? పరిశుద్ధాత్మ శక్తి అనే బలం. అది సంపాదించుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో చక్కని మాట అంటాడు. ఆ మాట ఒకసారి చదివిద్దాం, ముగిద్దాం. నేను చివరిగా ముగించుతున్నట్లే దేవునికి బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచ్చిన చక్కని మాట ఉంటున్నాడు చూడండి. మీరు రాయిస్తున్నాం యవనస్తులారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిస్తున్నాను. చిన్నపిల్లలారా రాయిస్తున్నాను. తండ్రులారా రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. దేవుని వాక్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మీరు బలవంతులు? దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు బలవంతులు మీరు? దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యానికి అడ్డొచ్చేది, దాని ముందు నిలబడేది ఈ సృష్టిలో ఏది లేదు. ఆమె దేవుని వాక్యానికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. అలాంటి వారు మీరు. ఆమె ఎవరు? మీరు బలవంతులు. మీరు దుష్టుని జయించున్నారు. ఎందుకని? దేవుని వాక్యం మీలో ఉంది. ఆమె అలా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగ పెంచాలి బిడ్డలు, అలాగ జీవించాలి. మీరు క్రైస్తవులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, యవనులైనటువంటి వారు అలాంటి అనుభవాన్ని పొందుకుని ఈ లోకంలో క్రీస్తు నామానికి మహిమ తెచ్చే విధముగా, కుటుంబాలకు పేరు తెచ్చే విధంగా, సంఘానికి పేరు తెచ్చే విధంగా మన ప్రవర్తన మార్చుకుంటూ, ఆలోచనలు మార్చుకుంటూ, నడవడికను మార్చుకుంటూ, ప్రేమలోనూ లేదంటే పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరికరంగా ఉండి ఈ లోకంలో మనం జీవించి ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా, ఆయన రాజ్యంలో మనం నివసించే విధంగా మనం కట్టుకుంటూ, మన బిడ్డలు మనం కట్టుకుంటూ, మన కుటుంబాన్ని కట్టుకుంటూ, వాక్యము ద్వారా మన సంఘముని కట్టుకుంటూ, వాక్యము ద్వారా ఎవరి బిడ్డలు కట్టుకుంటూ ఆయన కాచిన మూల్యమైన రక్తానికి విలువ తెచ్చే విధంగా పౌరుషము కలిగి, నమ్మకం కలిగి, యథార్థత కలిగి లోకంలో జీవించే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరు మనం చేస్తూ ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమె 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 ప్రార్థన చేసుకున్నాం. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా ఒక్క నిమిషం ప్రార్థించేద్దాం. నిన్న వాక్యాన్ని బట్టి, అవును ప్రభువా, యవనులు తప్పక త్రుటిలు ఎదురన్నాం నాయన. క్రైస్తవులుగా మేము కొన్ని సందర్భాల్లో త్రుటిల్లి పోతూ ఉన్నామేమో. దయతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా నడకను మేము శుద్ధి చేసుకునేలాగున, నీ బలమును మాకు అలంకారం, నీ వాక్యమును మాకు అలంకారంగా ధరించుకునేలాగున, నీలో మేము ఆనందించులాగున అయా. మా యొక్క ప్రవర్తన బట్టి, యవనం బట్టి, మా భక్తిని బట్టి ఎవరు మమ్మల్ని తృణీకరించులా ఉండకుండా అయ్యా, అదేవిధంగా నీ వాక్యం మోయిస్తే, మీ కాడిని మోస్తే మేలని బాధ ఉన్నావు నాయన. అటు రీతిగా మమ్మల్ని బలపరచమని ప్రార్థించేద్దాం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం అందరం కూడా క్రీస్తు నామానికి మహిమ తెచ్చే విధంగా ఎన్న వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతున్నట్లయితే మీరు చేయి పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దర్శించులాగున్నా, దేవుని శక్తి మీలో కూర్చులాగున్నా, పరిశుద్ధాత్మ శక్తి మీలో కమ్ముకులాగున్నా, ప్రభు మిమ్మల్ని నడిపించులాగున్నా, మీరు స్థిరంగా ఉంటులాగున మేము ప్రార్థించేద్దాం. దేవుడైనా ఇష్టపడుతున్నట్టు చేయగలిగాను. ప్రభావించి తోడుతున్నాయినా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి అయా, వారు విన్న వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైతే తీర్మానం తీసుకున్న ఆ తీర్మానం స్థిరపరచండి. ఆ తీర్మానాన్ని బలపరిచి మీ సాక్షులుగా జీవించండి. యారోగారు మహిళ రాలేకపోయినారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా. మరొక దినం నడిపించి మా ద్వారా ఈ ఆరాధన ద్వారా, సంఘము ద్వారా మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మనం అడిగి ప్రతిని మాట్లాడుతున్నాయి. ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా.